రకమైన ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్. ఫన్ అనుకున్నా కానీ చాలా కష్టమే ఇది. కాలు చాలా నొప్పి తీస్తున్నాయి. హాయ్, హలో, హ్యాపీ సండే. సో ఈరోజు నేను ఫస్ట్ టైం స్కీయింగ్ ట్రై చేయబోతున్నాను. ముందు ఎప్పుడు స్కీయింగ్ ట్రై చేయలేదు. సో ఎక్సైటెడ్, నర్వస్, భయం వేస్తుంది, రకరకాలుగా ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కోల్డ్ అవుట్ దేర్ ఆబ్వియస్లీ. సో ఫస్ట్ నేను స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేస్తాను. It's not a good day for my hair, but it's okay. సో క్విక్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆమ్లెట్ వేసుకున్నాం అనమాట. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఒక ఆమ్లెట్ విత్ 2 whole eggs and 2 egg whites అండ్ ఒక హోల్ వీట్ టాటియా. వెదర్ అయితే క్లౌడీగా ఉంది ప్రస్తుతానికి. సో క్లాతింగ్ విషయంకి వచ్చేసరికి అప్పర్ బాడీ కోసం నేను ఒక 2 ఎక్స్ట్రా టీషర్ట్స్ పెట్టుకుంటున్నాను. లోవర్ బాడీకి ఫస్ట్ నీ స్లీవ్స్ వేసుకొని తర్వాత ఈ ఫ్లీస్ లెగ్గిన్ వేసుకుంటాను వార్మ్త్ కోసం. అండ్ దెన్ ఈ కార్గో బ్యాండ్ వేసుకుంటాను. మార్నింగ్ వెదర్ కొంచెం క్లౌడీగా అనిపించింది కదా, ఇప్పుడైతే సన్నీగా అనిపిస్తుంది. అండ్ యాజ్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు ద డెస్టినేషన్, స్నో అండ్ లేక్స్ అని ఫ్రీజ్ అయినట్టుగా అనిపిస్తున్నాయి. మేము రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి 12 PM అలా అయింది అండ్ ఆల్రెడీ చాలా క్రౌడ్ ఉంది. సో ఈ రిసార్ట్లో నాట్ జస్ట్ స్కీయింగ్ బట్ ఆల్సో స్నో ట్యూబింగ్, స్నో బోర్డింగ్ అలాంటి చాలా అదర్ వింటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మేము రెంటల్ చెక్ఇన్కి వెళ్ళిపోయాం. అక్కడ స్కీయింగ్ బూట్స్, స్కీస్ అండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ రెంటల్కి ఇస్తారు. బట్ మేము తీసుకున్న పాస్లో ఇవన్నీ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఉన్నాయి. మేము తీసుకుంది లెర్న్ అండ్ టర్న్ పాస్ అనమాట ఫర్ బిగినర్స్. అండ్ స్కీయింగ్లో బెటర్ సేఫ్టీ అండ్ కంట్రోల్ కోసం ఆ బూట్స్ చాలా టైట్గా ఫిట్ చేస్తారు. చాలా వియర్డ్ ఫీలింగ్ ఉండే, చాలా హెవీగా ఉన్నాయి బూట్స్. సో దానివల్ల నాకు సరిగ్గా నడవడానికి కూడా రాలేదు. సో ఫస్ట్ కాసేపు నడవడం ప్రాక్టీస్ చేశాను. అండ్ దెన్ మై హస్బెండ్ రిమైండెడ్ మీ టు డూ ఏ డాన్స్ స్టెప్ ఫనీగా. సో స్కీయింగ్కి వెళ్ళే ముందే కొంచెం లంచ్ తినేసి వెళ్దాం అనుకున్నాం. అక్కడ కెఫిటేరియా ఉంది బట్ అందులో సాలడ్ ఆప్షన్ ఏం లేదు. సో ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఐ కుడ్ ఫైండ్ ఈస్ చికెన్ శాండ్విచ్. కొంచెం ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి. సో టేస్ట్ వాజ్ గుడ్. ఇన్ కేస్ మీరు చిక్-ఫిలే శాండ్విచ్ ఎప్పుడైనా తినుంటే ఇట్ టేస్టెడ్ లైక్ చిక్-ఫిలే శాండ్విచ్. లెర్న్ అండ్ టర్న్ సెషన్కి టైం అయింది. వి మెట్ అవర్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఫస్ట్ మాకు అసలు స్కీస్ ఎలా వేసుకోవాలో నేర్పించారు. అండ్ దెన్ స్కీస్ వేసుకొని కొంచెం ఫస్ట్ నడవడం ప్రాక్టీస్ చేసాం, కొంచెం కంఫర్టబుల్ అవ్వాలనేసి. బట్ ఒక 2 హెవీ సూట్ కేస్ కాలుకి కట్టుకొని నడుస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నా కూడా స్కీయింగ్ నేర్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనే ఒక హోప్లో ఉన్నాను నేను. స్కీయింగ్ చేసే ప్రాసెస్లో సడన్గా మనం ఆపుకోవాలి అంటే అప్పుడు ఒక వెజ్ షేప్ ఫామ్ చేయాలి స్కీస్తోని. సో ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు మాకు అదే నేర్పిస్తున్నాడు బన్నీ స్లోప్ దగ్గర. ఇప్పటికి ఒక 3 days కింద పడ్డాను. ఫన్ అనుకున్నా కానీ చాలా కష్టమే ఇది. కాలు చాలా నొప్పి తీస్తున్నాయి. బూట్స్ ఓపెన్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా. సో ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ డ్రిల్ ఐ డిసైడెడ్ టు స్కీ డౌన్ బన్నీ స్లోప్ మీద నుంచి అండ్ ఐ నీడ్ టు ఫార్మ్ ఏ వెడ్జ్ టు స్టాప్ మై సెల్ఫ్.
బట్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ ట్రైడ్ ఐ వాజ్ గ్లైడింగ్ డౌన్ ఫాస్ట్లీ. సో వెజ్ షేప్తోనే స్టార్ట్ చేశాను, బట్ గ్లైడ్ అవుతున్న కొద్దీ అది మెయింటైన్ చేయలేకపోయాను అనమాట. సో ఐ వాజ్ ఫాలోయింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అసలు మాకు టైం తెలియలేదు. ఈవినింగ్ అయిపోయింది. రిసార్ట్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేసేసారు అనమాట. రిసార్ట్లోనే ఒక రెస్టారెంట్ ఉంది, సో అక్కడికి వెళ్ళాం కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి. అండ్ అక్కడ స్కీయింగ్ వీడియోస్ పెట్టారు, చాలా ఫ్యాసినేటింగ్ అనిపించి మేము అవి చూస్తూ కూర్చున్నాం. అండ్ ఇట్లా ఫైర్ వర్క్ పెట్టుకొని రిసార్ట్ వైపు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది, క్రౌడ్ అంతా వెళ్ళిపోయారు. అండ్ ఐ ఆర్డర్డ్ ఏ హాట్ చాక్లెట్ కొంచెం రిలాక్స్ అవుదామని. మేము ఇంటికి వెళ్దామనే టైంకి స్నో స్టార్ట్ అయిపోయింది అండ్ డ్రైవ్ మొత్తంలో చాలా స్నో హిట్ అవుతూ ఉండే. హాయ్ హలో. సో మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఫ్రెష్ అయి కూర్చున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు ప్రాసెస్ మార్నింగ్ నుంచి నేను స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ చేశా కదా, చాలా జరిగింది. సో చాలాసార్లు కింద పడ్డాను, కౌంట్లెస్ టైమ్స్. అండ్ రేపు పొద్దున్న నాకు ఆఫీస్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ మై బోన్స్ ఆబ్వియస్లీ. అక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా స్కీయింగ్ చేస్తున్నారంటే, ఎంత స్మూత్గా అలా గ్లైడ్ అయిపోతున్నారంటే వాళ్ళని చూస్తే వావ్, నాకు కూడా వాళ్ళకి చేయాలనిపిస్తుంది. బట్ సో చిన్నప్పుడు నేను సైక్లింగ్ నేర్చుకున్నప్పుడేమో కింద పడిపోతా అని భయపడేదాన్ని, స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడేమో మునిగిపోతా అని భయపడేదాన్ని. సో ఎప్పుడైతే ఆ 2 ఫియర్ ఓవర్కమ్ అయ్యానో అప్పుడే నేను సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ నేర్చుకోగలిగాను. ఐ థింక్ స్కీయింగ్ కూడా సిమిలర్ అనిపించింది. ఫస్ట్ అయ్యో కింద పడిపోతా అనే భయం ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. కింద పడడం ఈజ్ నార్మల్ అని ఫిక్స్ అయ్యి నెక్స్ట్ క్లాసెస్లో కొంచెం ధైర్యంగా ఉందామని డిసైడ్ అయ్యాను. ఇంకా నాకు క్లాసెస్ అవసరం. ఎక్కువేం నేర్చుకోలేదు, బట్ ఓకే, ఒక బిగినర్గా వెళ్ళి కొంచెం బాగానే చేశాను అనిపిస్తుంది. బట్ యా, ఐ వాంట్ టు ఇంప్రూవ్ అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్, హ్యావ్ ఫన్ విత్ దిస్ యాక్టివిటీ. ఎందుకంటే యా, వింటర్లో చాలా కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ స్కీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. కరెక్ట్గా నేర్చుకుంటే ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ దిస్ ఫన్. నాకు చాలా మంచిగా చేయాలని ఉంది. యా, అంత కోల్లో అంత హెవీ ఎక్విప్మెంట్ అనమాట. బూట్స్ కానీ స్కీస్ కానీ చాలా హెవీ ఉండే. సో దానివల్ల అదొక వర్కౌట్లా ఫీల్ వచ్చింది. ఈవెన్ దో నేను ఈరోజు వర్కౌట్ స్కిప్ చేసినా కూడా ఓవరాల్ వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ టైరింగ్. అండ్ యా, ఐ థింక్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, సో దట్ మనకు కొంచెం రొటీన్ లైఫ్ నుంచి కొంచెం డిఫరెంట్గా అలా ఎక్స్పోజర్ వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. ఆ రిసార్ట్ కానీ చాలా క్రౌడ్ ఉంది. లైక్ నాకు అసలు తెలియదు అంతమంది వస్తారు, అంత క్రౌడెడ్ ఉంటుంది అని కూడా. యా, ఓవరాల్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ సీ మై సెల్ఫ్ గోయింగ్ దేర్ మోర్. యా, I'll probably do my skincare and just sleep. బట్ రైట్ నో నా మైండ్లో చాలా రన్ అవుతుంది, ఎందుకంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంది నాకు. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్, బట్ యా, ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ నేను ఇది ట్రై చేసినందుకు. అండ్ మీరు ఎప్పుడన్నా ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ట్రై చేశారా? కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ లెట్స్ క్యాచ్ అప్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, see you. Bye bye. Thanks for watching. Good night. Bye.